ఎవరికి పోతా ఉంది? తన ఆదాయం కోసం సొంతంగా నాణ్యం లేని మద్య తయారు చేసి మీ బిడ్డల, మీ తండ్రుల, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాకుండా ఈరోజు మీరు చూడండి, మద్యం తయారు చేసేది వీళ్ళే, సరఫరా చేసేది వీళ్ళే, అమ్మేది వీళ్ళే, డబ్బులు వీళ్ళకి, మళ్ళా నిషేధం చెప్పి ఓట్లు సంపాదించాలనే కుట్ర రాజకీయం వీళ్ళదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాం, మళ్ళీ 5 సంవత్సరాలు అయింది. మొన్న వచ్చేవాడు, పరదాలు కట్టుకొని వచ్చేవాడు, ఆకాశం వస్తే కిందన చెట్లన్నీ నరికేసేవాళ్ళు. అవునా కాదా? ఇప్పుడు వస్తున్నాడు, మోసపూరితమైన మాటలు చెప్తూ నేను అది చేస్తా ఇది చేస్తానని వస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, అడుగడుగునా మీరు నిలదీయాలి. మీరు మద్యపాన నిషేధం చెప్పారు, చేశారా అని మిమ్మల్ని అడగాలి. చేయకపోతే నువ్వు ఓటు అడగడానికి హక్కు లేదని మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు, జే బ్రాండ్లు వచ్చాయి, నాసిరకం వచ్చింది, చాలా మంది అనారోగ్యం అయిపోయారు, చాలా మంది చనిపోయారు. కొంతమంది మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు రేట్లు పెరిగాయి, కొత్తగా గంజాయి వచ్చింది, ఎక్కడ చూసినా గంజాయి కంపే. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్ననే విశాఖపట్నం కేంద్రంగా 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలకి మీ పిల్లలు నాశనం చేస్తూ వాళ్ళు పొట్ట పెంచుకుంటున్నారు. ఇప్పుడే చూపించాడు పెద్ద పొట్ట. నేను అడుగుతున్నా, ఈ రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా లేదా? దాంట్లో ఎమ్మెల్యేలకు ఓటా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే సత్యనారాయణమూర్తి మాట చెప్పాడు, మేము వస్తానే గంజాయి